ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం తలరాతనే మార్చినటువంటి కేసు ఇది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో తన ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, దాని అధినేత కేజ్రీవాల్ అదే అవినీతి బురదలో కూరుకుపోయారని చెప్పేసి సిబిఐ ఈడీలు స్వయంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒక 5 నెలల పాటు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిసోడియాని ఏకంగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 సంవత్సరాలు అనుకుంటా దాదాపుగా ఉంచారు జైల్లో. చాలా సుదీర్ఘ కాలం తర్వాత వారికి బెయిల్ వచ్చింది. ఆఖరికి ఇది మన తెలంగాణకి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి కవిత కూడా ఒక 5 నెలల పాటు తిహార్ జైల్లో గడిపినటువంటి పరిస్థితి. మరి ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు అసలు ఈ ఛార్జ్ షీట్కి అసలు కాగ్నిజెన్స్లోకి తీసుకునే అర్హత కూడా లేదు, అంటే పరిగణలోకి కూడా తీసుకోము అని చెప్పేసి చెప్పడం ద్వారా సిబిఐకి ఇండైరెక్ట్గా ఇదొక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుగా చెప్పకనే చెప్పింది కోర్టు. ఒక పక్కన సిబిఐకి ఉన్న ట్రాక్ రికార్డు ఈవెన్ కాంగ్రెస్ యూపీఏ టైం నుంచి కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, ఇప్పటికీ చెప్తూనే ఉంది, సిబిఐ అంటే పంజరంలో చిలక మాదిరిగా మారిందని చెప్పేసి. ఆ పంజరం ఎవరి అధికారంలో అంటే ఆ పంజరం కింద ఆ లోపల బందీ అయి ఉంది అని చెప్పేసి అర్థం ఇచ్చేట్టు చెప్పింది. అనేక సందర్భాల్లో ఆ పంజరాన్ని వదిలించుకుని బయటికి రండి అని కూడా సిబిఐకి హితబోధ చేసింది. కానీ ఇప్పటికీ దాని తీరుతెన్నులు అలాగే ఉందని అర్థమవుతోంది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఈడీ కూడా కేసులు ఉన్నాయి. మరి దీని తర్వాత ఆటోమేటిక్గా ఈడీ కేసులు కూడా నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా అంత ఎమోషనల్ అవ్వలేదు కేజ్రీవాల్. ఈరోజు ఎప్పుడైతే ఈ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ తీర్పు వచ్చిందో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మరి ఆయన అధికారాన్ని దూరం చేసినటువంటి ఈ కేసు, మరి ఈ కేసులో అసలు ఎటువంటి సత్తా లేదు అని చెప్పేసి కోర్టు ఛాలెంజ్ చెప్పిన తర్వాత మరి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి? ప్రజలు కూడా నమ్మారు కాబట్టే ఆయనకి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి నైతికంగా అక్కడ గెలిచే అర్హతే లేదు, ఈ కేసు తేలిపోయింది కాబట్టి. మరి ఆ పార్టీకి కానీ వ్యక్తిగతంగా నాయకులకు కానీ దాదాపుగా ఒక 23 మందికి జరిగినటువంటి ఈ నష్టానికి దాన్ని ఎలా పూరిస్తారు అనే ఒక ప్రశ్న అలాగే ఉండిపోతుంది కదా సార్. మరి మన 24x7 వీక్షకులకి, అట్లాగే ప్యానెల్లో ఉన్న గఫూర్ గారికి, కోటేశ్వరరావు గారికి, రఫీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు సిబిఐ అనేది మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం పంజరంలో దాగి ఉన్న ఒక చిలక అనంగాని, చిలక అనకూడదు, అదొక క్రూర ముఖంగా ఇవాళ ప్రపంచానికి తేటతెల్లమైంది మరోసారి. ఇప్పటి వరకు కూడా గతంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలని కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దల్ని మరి వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా సిబిఐ అనే క్రూర ముఖం ద్వారా మరి పంజరాల నుంచి బయటకు రప్పించి వాళ్ళని తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం ఇప్పటి వరకు కూడా చేసింది. అట్లాగే కేజ్రీవాల్ కేసు, ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు కూడా అటువంటి కోవలోకి వెళ్ళిందే. ఇప్పటి వరకు కూడా కేజ్రీవాల్ మరి అత్యంత నీతిమంతుడుగా, అవినీతి మీద పోరాటం చేసిన యోధుడుగా ఉన్న వ్యక్తిని పాతాళంలోకి ఈ కేసు తీసుకెళ్లిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేజ్రీవాల్ కూడా ఒక అవినీతి పరుడా అని ప్రజలు ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యంగా మరి ఆలోచనలో పడ్డారు. ఫలితంగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి జరిగింది. నేనేమంటానంటే, ఈ జరిగిన నష్టాన్ని ఏదైతే ప్రభుత్వం ఓడిపోవటం, పూడ్చుకోలేని విధంగా మరి ఏదైతే వాళ్ళు జైలు పాలవటం, విలువైన జీవితం జైలు గోడల మధ్య గడపటం, ప్రభుత్వం కూలిపోవటం, దీనికి ఖచ్చితంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందే. ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ వచ్చిన పొద్దున్న నుంచి జరుగుతున్న తీర్పు చూస్తే దేశ ప్రజలందరూ కూడా హుతాశులైపోయారు. ఏమిటి ఇంత ఘోరంగా నరేంద్ర మోడీ ప్రవర్తిస్తున్నాడా? అధికారం కోసం ఇంత ఘోరంగా మరి ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగ పదవులను వాళ్ళను కూడా లోపలేసి
ఇంత హింసకు గురి చేస్తున్నాడా అనేది ప్రజలందరూ ఇవాళ చర్చించుకుంటా ఉన్నారండి. ఖచ్చితంగా రాబోయే ఏ ఎన్నిక జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వాళ్ళ మిత్రపక్షాలకు కానివ్వండి, గట్టి ఎదురు దెబ్బ తినక తప్పదు. మరి నాకైతే తెలియదు కానీ న్యాయపరమైన అవకాశాలు ఉంటే గనక, న్యాయ కోవిదులు నిపుణులు ఎవరైనా ఉంటే గనక ఈ ప్రభుత్వం ఓడిపోవటానికి ప్రజాస్వామ్యబద్ధంగా మరి మరి ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టి మరి విచ్ఛిన్నం చేసి ఓడిపోవడానికి కారణమైన ఇది ఒక అసత్యమైన ఆరోపణ ఏదైతే సిబిఐ ద్వారా మరి ప్రేరేపించి ఒక అసత్యమైన నిరాధారమైన ఆరోపణలతోటి ఇంత విచ్ఛిన్నానికి కారణమైన ఏదైతే ఎన్డీఏ పెద్దలు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీని కానీ వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేసి వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలకు కూడా తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసుకొని తీరాలని చెప్పేసి నా అభిప్రాయం. అట్లాగే మన సౌత్ ఇండియాకి సంబంధించిన కల్వకుంట్ల కవిత గారు కూడా పొద్దున ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆవిడ కూడా ఎంతో ఆనందంతో తన మీద పడిన మచ్చ ఇదైపోయిందని చెప్పేసి తన గురించే వాళ్ళ పార్టీ ఓడిపోయిందన్న అపవాదు నుంచి కూడా ఆవిడ బయటపడిన రిలీఫ్ గా ఆవిడ కనిపించింది. అట్లాగే అనేక మంది 23 మంది దాదాపు దీంట్లో కేసులో దోషులుగా లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏంటంటే ఏదైతే ఈ ఈ లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి నష్టం వచ్చింది, ఈ పాలసీ మార్చిన తర్వాత చాలా ఇదే ఘోరమైన నష్టం జరిగింది ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి ఏదైతే గగ్గోలు పెట్టారో మరి అట్లాగే ఆ పాలసీ మార్చిన దాంట్లో కూడా మరి ఆయన వెనక్కి తగ్గి కేజ్రీవాల్ గారు మళ్ళీ పాతదానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్లు అమ్మాలి అని చెప్పేసి పాత విధానానికి పాలసీకి కట్టుబడి మళ్ళీ మార్చడం కూడా జరిగింది. అయితే ఏంటంటే మరి ఇవాళ మరి ఎక్కడ చూసిన గతంలో కూడా చూస్తే గత ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కనుక మరి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న లిక్కర్ పాలసీ అందరినీ కూడా గవర్నమెంట్ దుకాణంలో అమ్మే పాలసీకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. మరి మళ్ళీ అది ఇక్కడ వచ్చిన కూటమి ప్రభుత్వం పద్ధతుల్లోనే టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకి లిక్కర్ అమ్మకాలు జరపడం జరిగింది. మరి వేరే ఢిల్లీ కానివ్వండి, గోవా కానివ్వండి, కొన్ని మరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ దుకాణాల ద్వారానే మద్యం చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మనం చూస్తా ఉన్నాం చాలా మంది అటు ఇటు వెళ్ళినాళ్ళు కేంద్ర పాలిత ప్రాంతాల్లో యానాం కానీ వాళ్ళు చౌక తెచ్చుకుంటా ఉంటారు మద్యాన్ని ప్రభుత్వ అధీనంలో. అందుకే కనుక చౌకగా దొరుకుతుంది అనే ఒక అభిప్రాయం ఉండేది. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు చక్కగా ఢిల్లీ పోయి. మనం చూసాం చాలా మంది చాలా సార్లు. అయితే ఏంటంటే కేజ్రీవాల్ గారు చేసిన ఆ పాలసీ చేంజ్ వల్ల ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, అది ప్రభుత్వానికి మేలు చేకూర్చుందని చెప్పేసి చెప్పుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఏంటంటే మళ్ళీ దీని మీద ఇది ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చారని, పాలసీ చేంజెస్ అనేది అవినీతికి ఆస్కారం కలిగిందని చెప్పేసి అభియోగాలతోటి లోపల వేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా చూస్తే దేశంలో అనేక రాష్ట్రాల్లో మద్యం అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచే జరుగుతుంది. అది కేజ్రీవాల్ గారు ఆ పాలసీ చేంజ్ చేయడం వల్ల నాకు తెలిసినంత వరకు ఆయన అనైతిక కార్యక్రమాలు ఏమి లేవు దాంట్లో. అది రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పేసి కేజ్రీవాల్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక అవినీతిపరుడుగా చిత్రీకరించడం, ఆయన పదవీచ్యుతుడిని చేయటం, అట్లాగే పార్టీ ఓడిపోవడానికి కారణభూతుగా మారిందంటంలో సందేహం లేదు. ఇప్పటికైనా కానీ మరి దేశ ప్రజలు కానీ తెలుసుకోవాలి నరేంద్ర మోడీ యొక్క అకృత్యాలేంటి, సిబిఐని అట్లాగే రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థలు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నట్టని తెలుసుకోవాలి. అట్లాగే నచ్చని వాళ్ళ మీదకి ఏ రకంగా ఉసుగొల్పి భయభ్రాంతులను గురి చేసి వాళ్ళ పార్టీల్లో చేర్చుకోవటమో, లేకపోతే ఆ పెద్ద ఎత్తున అవినీతి పరులందరినీ కూడా సచ్చీలుగా చిత్రీకరించి ఇచ్చేసుకోవటమో, ఈ రకంగా చేస్తున్న దురాగతాలని ప్రజలు గ్రహించాలి. రాబోయే ఎన్నికల్లో దీనికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తగిన మూల్యం చెల్లించాలి. ఇందాక నేను చెప్పినట్టుగా అవకాశం ఉంటే ఈ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోయినప్పటికీ కూడా విలువైన సమయం రాకపోయినప్పటికీ కూడా చట్టపరమైన కేసులు పెట్టి నరేంద్ర మోడీ మీద, వాళ్ళ యొక్క బ్యాచ్ మీద ఈ కేసుని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఏమీ లేని దాన్ని వాళ్ళు అన్యాయంగా జైలు పెట్టిన దాని మీద వ్యక్తిగత నష్టానికి ప్రతిఫలంగా ఏంటంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానండి. దీనికి కావాల్సిన అవకాశాలు ఇట్స్ సబ్జెక్టు అవకాశాలు ఏదైనా ఉంటే కనుక, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, అట్లాగే బీజేపీ గ్యాంగ్ అంతా కూడా కక్ష కట్టి ఇవాళ కేజ్రీవాల్ అయ్యారు, రేపు ఇంకో ప్రభుత్వం అవుతుంది. వీళ్ళేంటంటే ఒక అనైతిక కార్యక్రమాలకి దేశంలో స్టార్ట్ చేశారు.
కాబట్టి ఏంటంటే వీళ్ళని అంత వదలకూడదు. ఇలాంటి కేసులు, ఇలాంటి ఫలితాలు, ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్ రైట్